కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏర్పడితే 1,00,00,000 మంది మహిళలకు కోటీశ్వరులను చేస్తా అని రేవంత్ రెడ్డి ప్రకటించినాడు. ఇలా అన్నట్లుగానే ఇలా మహిళలందరికీ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. మహిళా సంఘాలకు సంబంధించిన లోన్లు కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి. సో మాట్లాడే ఇదే అంశం పైన బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఉన్నారు. అక్క నమస్తే. 1,00,00,000 మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తున్నారు, వాళ్ళందరికీ లోన్లు ఇస్తున్నారు, ఇందిరమ్మ చీరలు ఇస్తున్నారు. ఎట్లున్నాయి చీరలు అట? మరి ఎట్లున్నాయంటే ఒకటే కలర్ ఉన్నది. రేవంత్ రెడ్డి ఇంట్లో వాళ్ళ భార్య బిడ్డ కట్టుకొని ఒకటే కలర్ కట్టుకొని బస్ ఎక్కమని చెప్పు. బస్ ఎక్కితే ఇప్పుడు కొండాసురే అందరికి సమన్యాయం ఉండాలని చెప్పేసి అందరికి సేమ్ కలర్ ఇస్తున్నారు. అందరికి సమన్యాయం నువ్వు ఇచ్చటోని ఎవరిని నువ్వు ఇస్తే ఎవరో ఏ కలర్ కట్టుకున్నా గానీ బాపు కేసీఆర్ 60 నుంచి 70,000 కలర్లు ఉంటుండే. ఎన్ని కలర్స్? డిజైన్ లేకుండా డిజైన్ ఇస్తుండే. 1,00,00,000 మందికి కాదు, 2 కోట్ల ప్రజల అంటే ఆడబిడ్డలకు 18 నుంచి 100 సంవత్సరాలు ఉన్న ముసలామెకి కూడా మన బాపు కేసీఆర్ ఇచ్చింది. ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి ఇచ్చినారు. ఇప్పుడు ఈయన ఎవరికి ఇస్తున్నాడు? ఓన్లీ మహిళా సంఘాలు. అంటే మహిళా సంఘాలు అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, మహిళలు సంతకాలు పెట్టేట వాళ్ళకి మాత్రమే రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. అంటే గుంపు మేస్త్రికి గుట్నాలలో ఉన్నది దిమాగ్. అర్థమైందా? గుట్నా అంటే మోకాల్, మా ఉర్దూ వర్డ్ అది. గుంపు మేస్త్రిది గుట్నాలలో ఉన్న దిమాగ్ కాదు. అది దిమాగ్ తోనే ఎందుకు ఇస్తున్నాడు అంటే ఓటేయాలని. 1,00,00,000 మంది ఎక్కడ తిరిగినా రేవంత్ రెడ్డి ఇచ్చిన చీర కట్టుకొని ఓటేయమని చెప్తున్నాడు. సిగ్గు శరం ఏమని ఉందా రేవంత్ రెడ్డి? నీ అబ్బా సొమ్మ, నీ అయ్య సొమ్మ, నీ భార్య ఒగ్గిన కట్నంలో తెచ్చుకున్న సొమ్మ మాకు ఇస్తున్నావు. 2 కలర్లో ఓడగట్టుకుంటాడు బిడ్డ తమ్మి. బ్లూ కలర్ ఇస్తున్నాడు, అది కూడా ఇందిరమ్మకు బయట కవర్ బ్లూ, లోపల కలర్ కూడా బ్లూ. అంటే కాంగ్రెస్ లో విధవరాలు కట్టుకునేది చీర ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. అర్థమైందమ్మా? విధవరాలు కట్టుకునే చీర ఇచ్చే రేవంత్ రెడ్డి ఈ రోజు కలర్ఫుల్ బతుకమ్మ పేరు మీద ఎట్లా ఇస్తున్నావు నువ్వు? బతుకమ్మ కాదది, ఇందిరమ్మ పేరు మీద ఇస్తున్నాడు. ఇందిరమ్మ పేరు కాంగ్రెస్ కు ఓటేయమని చెప్పేసి పక్కనే చెప్పిస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇందిరమ్మ గురించి ఒక మాట చెప్తున్నారు. అదే మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు ప్రజలు తీసుకుంటారా? ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ కట్టిండు? చెప్పుతోను కొడదామంది. మా బాపు కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్ లను ఇందిరమ్మ అని కలర్లు వేసుకుంటే అయిపోతుందా? వీడు కలర్లు వేసుకునే గుంపు మేస్త్రి కాబట్టి కలర్లు వేసిండు. కలర్లు వేసి ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు అంటుండు. ఎక్కడికించి కట్టిండు? ఎక్కడ ముగ్గేసిండు? ఏడ కట్టిండు? ఇల్లు ఊలగొట్టడమే రేవంత్ రెడ్డి పని అంటున్నారు కదా మా. ఇప్పుడు ఎక్కడ హైడ్రా మీద 7,000 నుంచి 10,000 మంది ఇల్లు కూలగొట్టిండు. ఏడగట్టిండు వీడు? ఏడ ముగ్గేసిండు? చూపిమని చెప్పు. మీడియా ఉన్నది కదా, 2 ఏళ్ల నుంచి ఏం పీకిండు? అన్ని కూలగొట్టడము, ఇరగొట్టడము, కాలబెట్టడము, వీడు వచ్చిన తర్వాత చచ్చిపోవడము, యాక్సిడెంట్లు అంటారు కదా. గురుకులాలు ఎంతమంది ఏ గురుకులాలు పనిచేస్తున్నాయి? 200 మంది గురుకులాలు పిల్లలు చనిపోయింది. గురుకులాలను స్టార్టింగ్ లోనే మీరు స్పీచ్ వినండి. మీరు ఒక గురుకులానికి పోయి, బాపు కేసీఆర్ గురుకులాలకు పోయి దీంట్లో టిఫిన్లు అవి పెట్టించి గురుకులాలలో పిల్లలను మానేపిస్తా. కాస్మెటిక్ చార్జెస్ పెంచినా అని చెప్పేసి 40% పెంచినాడు కదా గురుకులాలకు. గురుకులాలు ఏం పెంచినా అంటే అన్ని బొంద పెట్టేసి పెంచుతాడా? ఎవడున్నారు? పిల్లలందరూ చచ్చిపోయింది. ఇప్పటికి 200 నుంచి 300 గురుకులాలకు పంపించడానికి భయపడుతున్నారు తల్లిదండ్రులు. ఉరికిపోతున్నారు పిల్లలకి. ఎక్కడున్నది? శాతం బారేసి పెంచుతుండ్రా? ఎక్కడ కట్టిండు? ఒకటనే కట్టిండా? బాపు కేసీఆర్ కట్టిన తర్వాత గురుకులం ఒక్కటి కట్టిండా? ఇప్పుడు కాలేజీలు కట్టిండా? సైన్స్ కాలేజీలు కట్టిండా? 33 జిల్లాలకు 33 మన సైన్స్ కాలేజీలు కట్టిండు బాపు కేసీఆర్. గురుకులాలు కట్టిండు. డబల్ బెడ్రూమ్లు ఏడ కట్టిండు తమ్మి? చెప్పండి. మేమే ఒక 7 నుంచి మీరు అన్నారు కదా, డబుల్ బెడ్రూమ్ లో ఇళ్ళకే ఇందిరమ్మ ఇళ్ళకి రంగులు. రేవంత్ రెడ్డి ఏడ ముగ్గేసి ఏడ కట్టినావు నువ్వు? రేవంత్ రెడ్డి నిన్న పోయిండుగా, ఆయన పేరేం పేరు? ఒక ఆయన పోయి ఒక ఆయన కట్టిండు, కూలిపోయింది చూడు, గది కట్టిండు. వేములవాడలో కొత్తగా వేసిండు. ఆడు చెప్తున్నా కదా, వాళ్ళే పాపం పండి ఈ రోజు రేవంత్ రెడ్డి నీ ఓళ్ళే పోయి చూస్తాను పోతే అలా గుంతలో పడ్డాడు. మా బాపు కేసీఆర్ కట్టిన పోయి చూడమని, ఆయన ముఖం ఉంటే వాడు పోయి చూపించుకోమను. ఆ ఇళ్లలో ఇప్పుడున్నారు ఉన్నోళ్ళని కూడా భయపట్టిస్తారు. మాకొచ్చి అడుగుతారు, అక్క అక్కడ ఉండకపోతే మమ్మల్ని ఎలా కొడతామంటారు, సీలేస్తామంటారు. ఇది రేవంత్ రెడ్డి చేసిన పని. ఏమి కొత్తవి కట్టలేదు, కొత్తవి కట్టినవి వాడే ఊలిపోయి పడుతున్నాడు అన్న. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మొదటి విడతలో విలేజ్ వైజ్ గా ఇస్తున్నారు, రెండో విడతలో సిటీ వైజ్ గా ఇస్తున్నారు. ఎందుకు మరి విలేజ్ వైజ్ గా ఎందుకు ఇస్తున్నారు? నీకు మీడియా మీకు అంత నాలెడ్జ్ లేదా? మేం చెప్తున్నాం బిడా, విలేజ్ లలో ఓటేపించుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీర కట్టుకొని పోయి ఓటేయమంటుండు. అంటే ఒక ముఖ్యమంత్రి ఇందిరమ్మ చీర కట్టి ఓటేయమంటున్నాడు. ఎలక్షన్ కమిషన్ లేదా? ఇక ఎలక్షన్ కమిషన్ మన జూబ్లీ హిల్స్ లో కూడా దొంగగా గెలిచిండ్రు. ఎలక్షన్ కమిషన్ లేదు, హోమ్ మినిస్టర్ లేడు, ఇష్టం ఉన్నట్టు అంటారు కదా, గూండా రాజం చేసి గెలిచిండ్రు. ఈ రోజు కూడా ఇదే
గుండా మళ్ళా చీర కట్టుకొని పోయి ఆ ఇందిరమ్మ చీర కట్టుకొని పోయి వేయమంటున్నారు. 2 కలర్లు ఇస్తున్నారు. అంటే ఎక్కడ చూసినా ఇందిరమ్మ చీర మా కాంగ్రెస్ వాళ్ళని తెలవాలని చెప్పేసి వాళ్ళకు ప్రలేప పెట్టి ఈ రోజు లోన్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి మహిళలను అది చేసుకొని ఓటేపించుకుంటున్నారు. ఓటేపించుకోవడానికే ఈ రోజు రేవంత్ రెడ్డి. నమ్ముతారా మరి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారా? విలేజ్ అంటే గ్రామాల వారిగా ఎట్లా నమ్ముతారు? రైతు బంధు ఇచ్చిండా, రైతు బీమా ఇచ్చిండా, పట్నం అంటారు కదా, పంట నష్టం ఇచ్చిండా, పత్తి పోతున్నది. వరదలు వచ్చినప్పుడు ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి? ప్రజలేం వాళ్ళేం నమ్మకుండా ఏం లేరమ్మా. ఖచ్చితంగా బాబు కేసీఆర్ నే గెలిపించుకుంటారు. ఇట్లాంటి మూర్ఖుల్ని బొంద పెడతారు ఊర్లని. కేసీఆర్ వచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదం 2009 దీక్షా దివాస్ కు సంబంధించిన అంశం అది. ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కేసీఆర్ కు సపోర్ట్ గా ఉద్యమంలో పాల్గొని ఇవాళ తెలంగాణ తెచ్చడానికి ప్రముఖంగా వాళ్ళు కారణమయ్యారు. సో మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు ఆకుల శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమకారులు అన్న మీరు మీలాంటి వాళ్ళు కొట్లాడిరు, తెలంగాణ తెచ్చారు, ఏం చెప్తారు తెలంగాణ గురించి? తెలంగాణ అంటే కేసీఆర్ పాలన. ఆ రోజుల్లో తెలంగాణ అవస్థ చూసి ఆ రోజు కేసీఆర్ గారు చేపట్టినట్టు దీక్షా దివస్ రోజు మేము కూడా ఆ రోజు బషీర్బాగ్ కాల్పుల్లో రైతులు చనిపోయినప్పుడు నేను విద్యార్థిగా ఉన్నాను. ఆ సమయంలో మేమందరము పాలమూరు బిడ్డలము. పల్లె పల్లె నా పల్లెరు మనసే తెలంగాణలోనో నా పాలమూరులోనో పందిరి గుంజలు పాత గోడలు దుమ్మురేగినవి జనులు కష్టపడ్డారు. ఆ రోజు ఆ కష్టాన్ని చూసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఆ రోజు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు స్వప్నించి ఆ రోజు దీక్షా దివస్ కు దిగిన రోజు మరి యావత్ తెలంగాణ ప్రజలంతా మా ఉద్యమ నాయకుడు లేని తెలంగాణను మేము చూడలేమని, తెలంగాణ ఉద్యమకారుడు ఉంటేనే మరి తెలంగాణ రేపైనా సాధించొచ్చని మేము ఉద్యమించిన రోజు. మరి ఆ రోజు కల్లిపల్లి మాటలు చెప్పి డిసెంబర్ 9న మరి తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి ఆంధ్ర నాయకుల ఒత్తిడితో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మా విద్యార్థులు ఎంతో మంది అమరులైనారు. ఆ శోకము కాంగ్రెస్ పార్టీకి తగిలి మరి అట్లనే నాశనం అయిపోయింది. అలాగే ఇప్పుడు చెప్తున్నాం, వచ్చిన తెలంగాణను కేసీఆర్ గారు రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చి మరి కార్మికులకు పరిశ్రమలకు కరెంట్ ఇచ్చి మరి తెలంగాణను ఒక అభివృద్ధి పథంలో నడిపించినటువంటి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ దిశగా 10 సంవత్సరాల్లో తెలంగాణ పట్టుకుంటే బంగారం అయిపోయింది. మరి ఏ ఉద్యమంలో లేనటువంటి ఈ రేవంత్ రెడ్డి గారిని మనం తెచ్చి మళ్ళీ నెత్తిన పెట్టుకున్నాం. ఇప్పుడు అంతా మార్పు అని మన తెలంగాణ తల్లిని అవమానపరుస్తూ ఈ రోజు మరి సెక్రటరియట్ ముందర మరి తెలంగాణ తల్లిని నిలబెట్టాడు. మరి తెచ్చిన తెలంగాణను ఎవరి అమరవీరులను ఎవరి ఉత్సవాలు జరపాలో తెలియని రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ బాసుల యొక్క పుట్టినరోజులు ఉత్సవాలు జరుపుతున్నాడు. కానీ తెలంగాణ అమరవీరుల ఉత్సవాలు జరుపుతాడు. ఈ రోజు ఆ కుర్చీ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? సాధించిన తెలంగాణలో నువ్వు ముఖ్యమంత్రి అయినందుకే ఈ రోజు కేసీఆర్ కృషి ఫలం వలన నీకు ఆ కుర్చీ వచ్చింది. మంత్రులారా మీరు కూడా గమనించండి. ఆ రోజు మీరు కూడా కొంతమంది ఉద్యమాల్లో ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. సాధించిన తెలంగాణను ఎవరి పాలైంది? ఈ రోజు ఆ రోజు అందరూ ఎవరి పాలైందిరో తెలంగాణని. మరి ఏ ఉద్యమంలో లేనటువంటి రేవంత్ రెడ్డి పాలు ఈ రోజు కాలేదా? వారి కుటుంబం పాలు ఈ రోజు కాలేదా? మీరు అందరు చూస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ కడుపు కట్టుకొని కష్టకాలంలో నిలబడి కలబడి సాధించినటువంటి తెలంగాణను మీరు విచ్ఛిన్నం చేసి మళ్ళీ మార్పును తెచ్చి సమైక్య ఆంధ్రగా చేయడానికి సిద్ధపడితే ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని మేమందరం ఉద్యమకారులు హెచ్చరిస్తున్నాం. మరో తెలంగాణ ఉద్యమం మేము సృష్టించడానికి మాకు పెద్ద పనేం కాదు, మాకు కొత్త ఏం కాదు ఉద్యమాలు చేయడం. జై తెలంగాణ. నమస్తే. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారు. మా బీసీలు జెడ్పీటీసీలు అవుతారు, మా బీసీలు సర్పంచ్లు అవుతారు, మా బీసీలు ఎంపీటీసీలు అవుతారు అని చెప్పేసి బీసీలు అంతా ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఇవాళ గతంలో బీఆర్ఎస్ పార్టీ 24% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ 17% రిజర్వేషన్ తోనే ఇలా ఎలక్షన్లకు ముందరికి పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు బీసీలు నిజంగానే బీసీలకు న్యాయం చేసింది ఈ ప్రభుత్వం? సో మాట్లాడదాం అన్న, ఎట్లా బీసీలకు మంచి అవకాశాలు వస్తాయి? బీసీలు ఇవాళ అన్ని రకాలుగా రాజకీయాల్లో ముందరికి పోతారని అనుకున్నారు,
కానీ తీరా చూస్తే రిజర్వేషన్ల ప్రక్రియ 24% నుంచి 17% తగ్గించిన పరిస్థితి. ఏం చెప్తారు? ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఏప్రిల్ కాగానే ఫలితాలను వస్తాయి, విద్యార్థుల ఫలితాలు. ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు 1 1 2 2 3 3 అన్ని మాయ అన్నట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన కాంచి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి 42% ని ఊరిచ్చి ఏం చేసిండు లాస్ట్ కి ఈ రాష్ట్రంలో బీసీల గొంతు కోసిండు. ఒక నాయకుడు మాట్లాడతాడు, అనుమల రేవంత్ రెడ్డి గౌడు, అనుమల రేవంత్ రెడ్డి యాదవ్, అనుమల మాదిగా ఒక మాలను మాట్లాడు. ఎడిపోయింది మాదిగా మాల ఫీలింగ్ ఎడిపోయింది, బీసీల మీద ఫీలింగ్ ఎడిపోయింది. కషాయాన్ని నమ్మినట్టు బీసీలు నమ్మితే గొంతు కోసిండు అనుమల రేవంత్ రెడ్డి. ఎవరు గొంతు కోసిండు? బీసీల గొంతు కోసిండు. 12,700 గ్రామ పంచాయతీలో 2,000 పైగా గ్రామ పంచాయతీలో బీసీలు దక్కి అంటే బీసీల విలువ ఎడిపోయింది. 27% కేసీఆర్ గారు ఇస్తే నువ్వు 15% ఇచ్చి ఎవరిని మోసం చేయదలుచుకున్నావు? ఈ రాష్ట్రంలో బీసీలని కషాయ పార్టీల పరంగా ఇస్తున్నారు కదా, ఎవరికి కావాలి పార్టీల పరంగా? మా ప్రాంతంలో మాది సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట ప్రాంతాల్లో జనరల్ స్థానాల్లో ఎస్సీ మహిళని మున్సిపల్ చేసిన ఘనత మాది. అలాంటి చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకోవడానికే బాగుంటాయి. లేకపోతే పార్టీల పరంగా ఎవరికి కావాలా? నువ్వు విద్యాపరంగా అడుగుతున్నావు, ఉద్యోగ పరంగా అడుగుతావు, రాజకీయ పరంగా అడుగుతున్నావు. నా 2 సంవత్సరాల పాటు ఊరిచ్చిన నీ ఈ గల్లీ కామారెడ్డిలో కూర్చొని 42% అన్నావు, ఇందిరా పార్క్ 42 అన్నావు, ఢిల్లీ పోయి అన్నావు, గల్లీలో అన్నావు. లాస్ట్ ఏమైంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలకి ఏం చేయని చేతగాని దద్దం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఇలా బీసీలని మోసం చేసిండు. బీసీలని కషాయోడు కోసేటప్పుడు గొంతులో నీళ్లు పోసినట్టు 42% నీళ్లు పోసి నింపి కత్తి పెట్టి కషాయం కోసిండు గొంతు కోసిండు బీసీలని. ఇవాళ చట్టసభల్లో బీసీ ఇలా గ్రామ పంచాయతీల్లో గాని జిల్లా బాడీలో గాని బీసీలకి ప్రాతినిధ్యం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. 18,700 పైగా గ్రామ పంచాయతీలో 2,000 పైగా గ్రామ పంచాయతీ బీసీలు దక్కానే 33 జిల్లాలో కొన్ని మంది మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. మేము చట్టసభ మేము ఇక్కడ అసెంబ్లీలో ఆమోదించడం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం చట్టసభలో ఆమోదించట్లేదని చెప్తున్నారు కదా. చాతగాని వాడు ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? అంత చాతగాని దద్దమ్మ. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ 24 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషం ఉండు? పుట్టిన పిల్లగాడి నుంచి చనిపోయే వ్యక్తుల దాకా అందరినీ సర్వనాశం చేసిండు. పుట్టిన వాళ్ళకి కేసీఆర్ కిట్టు బంద్ చేసిండు. పెరిగి చదువుకునే పిల్లలకి గురుకుల పాఠశాల బోర్డుకొని చంపిండు. తర్వాతకి స్కూటీలని వాళ్ళు మోసం చేసిండు. ఆడపిల్ల పెళ్లి అయితే కేసీఆర్ పెద్దమైన కళ్యాణలక్ష్మి ఇస్తే ఈ దద్దమ్మ ఇవాళ తులం బంగారం మోసం చేసి వాళ్ళని ఆశ పెట్టి ఓట్లు వేయించుకొని వాళ్ళు ఆగం చేసిండు. చీరిస్తున్నా ఓటే ఎవరికి కావడం సన్నాసి చీర, ఆ చీరతో నీకు ఉరి పెడతారు వచ్చే ఎలక్షన్ లో, రాసి పెట్టుకో. ఎందుకు మాట్లాడుతున్నాడు? అన్ని ఇవ్వచ్చు. ఇలా కేసీఆర్ అప్పులు చేసుకోండి, అప్పులలో మేము ఏడికెళ్ళి ఇలా అప్పులకు మేము వడ్డీలు కట్టడం సరిపోతుందని అంటున్నాడు కదా. 24 నెలల కాలంలో అప్పులు చేసిన అన్న ఆయన ఈ రాష్ట్రంలో ఇలా 170 కోట్లకి ఎకరం భూమి ఎట్లా పోతుంది? 130 కోట్లకి ఎకరం భూమి ఎట్లా పోతుంది? అప్పుల రాష్ట్రంలో అభివృద్ధి లేని ఎకరాల భూమి కోట్లకి ఎట్లా పోతుంది? దయచేసి ఆలోచించాల. ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో మిమ్మల్ని కాపాడుకుంది కేసీఆర్. కాలువలు తీసింది ఆయనే, చెరువులు తీసింది ఆయనే, ఇంటికి నీళ్లు ఇచ్చింది ఆయనే, కడుపులు పెట్టి కాపాడుకుంది కేసీఆర్. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సైనికులు గత 2 కాలం నుంచి అలుపరిగానే పోరాటం చేస్తున్నారు. వాళ్ళు మీ ఇంటి ముందుకు వస్తున్నారు. దయచేసి వాళ్ళని చూసి ఓటేయండి, కేసీఆర్ చూసి ఓటేయండి. ఈ 24 నెలల కాలంలో వీళ్ళు ఏమి ఇచ్చారంటే చిప్ప చేతికిచ్చి ఓటేయమంటారు. దేనికి వేయాలి ఓటు? 42% ఇచ్చినందుక, మా హక్కు కాలు రాసినందుక, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాక, పేద ఇల్లు పోగొట్టేందుక, తులం మగాలతో మోసం చేసేందుక, అన్నం పెట్టే రైతులని అడుక్కునే తీసుకొచ్చి ఇవాళ యూరియా బస్తాల కోసం రోడ్ల మీద అడుక్కొని 24 నెలల కాలంలో 800 మంది రైతులు ఆత్మహత్య కారణమైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దేనికి వేయాలా ఓటు? రైతు బంధువులు, రైతు భరోసా 15,000 ఇస్తారు. ఈ సన్నాసి 2 సార్లు ఎగ్గొట్టేందుకు వేయాలా? 2,000 పెన్షన్ 4,000 చేస్తా, 4,000 ఆసరా పెన్షన్ 6,000 చేస్తా అని ఇప్పటిదాకా పెన్షన్లు ఎగ్గొట్టి 2 సార్లు ఎగ్గొట్ట ఈ సన్నాసి కోట్ వేయాలా? ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నారంటే ప్రజలకు ఏం చేసింది? శూన్యం కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంపాదన మీద ఉన్న సోయి ప్రజల మీద లేదు.